నమస్తే వెల్కమ్ టు నూజివీడు టైమ్స్ న్యూస్. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో సోమవారం సాయంత్రం పర్యటనకు వచ్చిన మంత్రి పార్థసారథి రోడ్డు మార్గంలో వెళ్తుండగా హనుమాన్ జంక్షన్ రోడ్లోని ఓ పచ్చళ్ల కంపెనీ వద్ద 20 మంది మహిళా కార్మికులను ఎక్కించుకొని పట్టణ వైపు బయలుదేరింది. ఈ క్రమంలో పట్టణంలోని ఆర్ఆర్పేట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 20 మంది మహిళలకు గాయాలయ్యాయి. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 16 మందిని నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. అయితే అదే సమయంలో అటుగా వస్తున్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రమాద సంఘటన చూసి తన కాన్వాయ్ను నిలిపివేశారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను వెంటనే తన వాహనంలో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి పార్థసారథి వైద్య అధికారులను ఆదేశించారు. 108 వాహనం ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చే వరకు ఘటనా స్థలంలోనే ఉండి క్షతగాత్రులను ప్రతి ఒక్కరిని వేరువేరు వాహనాల్లో తరలించేందుకు మంత్రి స్వయంగా రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రి పార్థసారథి క్షతగాత్రుల పట్ల ప్రదర్శించిన తీరును పట్టణ ప్రజలు అభినందించారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకునే ఆటోలపై వేగంగా వాహనాలు నడిపే వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఒకే ఆటోలు ఉన్నారా? అందరినీ తీసుకున్నారు.